అంతే. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అప్కమింగ్ మీరు రాబోతున్నారు, విశ్వ 2.0ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిరీస్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ అయి ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే కొంచెం టైం తీసుకున్నప్పటికీ మళ్ళీ ఒక మంచి వాళ్ళ జనరంజకంగా వాళ్ళకి ఏ పాటలు, ఎలాంటి పాటలు వినాలని కోరుకుంటున్నారో, సాహితీ ప్రియులకి, సంగీత ప్రియులకి మళ్ళీ ఒక చక్కటి వీణుల విందైనటువంటి చక్కటి పాటలతో వాళ్ళని అలరించాలని నా సంకల్పం. సో ఆ ప్రయత్నంలోనే నేను నా అడుగులు వేస్తున్నాను. ఈ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మీరు విష్ మీ లక్. అండ్ ఖచ్చితంగా ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్ అండ్ మేక్ షూర్ దట్ వాళ్ళకి దే డిజర్వ్ గుడ్ సాంగ్స్, డిజర్వ్. తెలుగు ప్రేక్షకులకు వాళ్ళకి ఎంతో మంచి పాటలకు మంచి సాహిత్యం ఇస్తే, మంచి సాహిత్యం ఎక్కడున్నా కూడా వాళ్ళు నెత్తిన పెట్టుకుని వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తారు. ఆ సుగుణం తెలుగు ప్రేక్షకులు ఉన్నది. కాబట్టి మనం అందివ్వటమే తరువాయి, వాళ్ళు మామూలు వాటిలో ఎంతో వెతుక్కుంటూ ఉంటారు. అలాంటిది రచయిత బాధ్యత, సంగీత దర్శకుడి బాధ్యత ఏంటంటే మంచి ప్రయత్నం చేసి వాళ్ళ ఆనందానికి దోహదపడేటువంటి అంశాలను తీసుకొచ్చి వాళ్ళకి ముందు పెట్టాలి. ఆ ప్రయత్నం చిత్తశుద్ధితో దర్శకులు, రచయితలు, సంగీత కళాకారులు చేయాలి. అది నా సంకల్పం అయితే అది. నా సంకల్పం మంచి పాటలు, మంచి అంటే రసవత్తరమైనటువంటి సన్నివేశానికి రక్తి కట్టేటువంటి. ఇప్పుడు నవరసాలు ఉన్నాయి, నవరసాల్లో రకరకాల అంశాలు ఉంటాయి. నవరసభరితమైనటువంటి పాటలు అన్ని ఎమోషన్స్ని కవర్ చేసి, ఇప్పుడు బాధల్లో ఉన్నవాడికి ఓ పాట వింటే వాడికి ఉత్తేజం కలగాలి, ఓ మంచి ఉత్సాహవంతుల వాడికి ఏదైనా పని చేయాలనుకున్న వాడికి ఒక ఉత్తేజం రావాలి. సో అట్లా రకరకాల సిచ్యువేషన్ ఎప్పుడు విన్నా డిఫరెంట్ సన్నివేశాల్లో డిఫరెంట్ అదేంటి ఇన్స్పిరేషన్స్ ఇచ్చేటువంటి ఆ పాటల్ని కూర్చి వాళ్ళకి అందివ్వాలనేటువంటి నా సంకల్పం. ఓకే విశ్వ గారు, మీరు పద్యాలు, నాటకాలు కూడా చిన్నప్పుడు వేసేవాళ్ళు, పద్యాలు కూడా చాలా అద్భుతంగా పాడతారని విన్నాం. మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక్క పద్యం వినాలని ఉంది నాకు, ఎందుకంటే తెలుగు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పద్యాలు మాకు కావాలి. తప్పకుండా. ఇది నాకు పద్యబాణిలో ఈలపాటి రఘురామయ్య గారి పద్యబాణి అంటే చాలా ఇష్టం. సో ఒక పద్యం పాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కని చేసి నన్నిచట, ఒక్కని చేసి నన్నిచట, ఒక్కడగింప తలంచినాడవే, ఒక్కని చేసి నన్నిచట, ఒక్కడగింప తలంచినాడవు, నేనెక్కడ పోగలాడా, ఇక ఇక్కడ జిక్కితి బక్కికై వడిన్, దక్కితి మీకు పట్టుము, ఒడి దగ్గక మిట్టిటు చేరరమ్ము, బల్చక్కని యూహ పుట్టే, అనుజన్ములతోడనరుదెమ్ము, పార్థివా ఒక్కని చేసి నన్నిచట, ఒక్కడగింప తలంచినాడవే, నేనెక్కడ పోగలాడా. చాలా 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 బాగా పాడారు విశ్వ గారు.